శాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మేడ్చల్లో గల సాయి గీత ఆశ్రమంలో సర్వదోష నివారణ మహాయజ్ఞం ఈ సంవత్సరం 61వ సంవత్సరంలో ఈ యజ్ఞాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ యజ్ఞం పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉన్నది. ఇందులో భాగంగానే ఈ ఆశ్రమంలో డిసెంబర్ 22 అనగా ఈ రోజు నుండి 28 అనగా ఆఖరు ఆదివారం వరకు సప్తాహ హోమాలు నిర్వహించబడుతున్నాయి. అలాగే డిసెంబర్ 28 ఆఖరు ఆదివారం నాడు పూజ్య సద్గురువు గారు సర్వదోష నివారణ మహాయజ్ఞంలో పూర్ణాహుతిని నిర్వహించి తమ దివ్య సందేశాన్ని అందిస్తారు. ఆ తరువాత భక్తులందరి చేత సామూహిక విశ్వశాంతి ప్రార్థన చేయించి ఒక్కసారిగా కొబ్బరికాయలను కొట్టిస్తారు. అంతేకాకుండా ఈ ఆశ్రమంలో 540 దివ్య వృక్షాల ఛాయలలో ఈ యజ్ఞం గత 60 సంవత్సరాల నుండి నిర్వహించబడుతున్నదండి. అలాగే ఈ సంవత్సరం 61వ సంవత్సరం. మహిమాన్వితమైన వృక్షాల ఛాయలలో ఈ యజ్ఞం జరగడం ఎంతో విశేషం. ఒక ఆధ్యాత్మిక భావన అందరికీ కలుగుతుంది. అలాగే ఈ హోమాలలో కానీ స్వయంగా ఎవరైనా కూడా పాల్గొనవచ్చు. సర్వదోష నివారణ మహాయజ్ఞంలో పూజ్య సద్గురు గారు ఆఖరి రోజున అందరి చేత కొబ్బరికాయలు కొట్టిస్తారు. ఈ సర్వదోష నివారణ మహాయజ్ఞం పూజ్య బాబా గారు విశ్వశాంతికి చేస్తూ ఉన్నారు. మనకందరికీ తెలిసిందే పంచభూతాలు అబ్నార్మల్ గా ఉన్నాయి. ఈ పంచభూతాలను కూడా సమతుల్యత చేయటానికి అందరికీ సుఖశాంతులను శ్రేయస్సును అలాగే వారు కావలసిన ఏదైతే పొందదలుచుకున్నారో ఈ యజ్ఞాల ద్వారా కూడా పొందవచ్చు. ఈ కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. చిన్న పెద్ద తేడా వయోపరిమితి లేకుండా అందరూ కూడా రావచ్చండి. అలాగే కొబ్బరికాయ కూడా అందరూ కొట్టచ్చు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. దయచేసి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా